ఫైనల్ గా ఇది మా కొబ్బరి తోట అండి బాబా. ఇక్కడ బాగా గేదెలనే కట్టేస్తున్నట్టున్నారు, అన్ని కనబడుతున్నాయి. వీడికి ఎవడన్నా ఉద్యోగం ఇస్తే బాగుండు, ఖాళీగా ఉండి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెడుతున్నాడు. మేమైతే ఇంకో 2 రోజులు బయలుదేరిపోతున్నాం. మాకు తిరిగి అదృష్టం లేదయ్యా అరటికెల్లో. బాబా మీకు గాని కావాలనుకో మా అరటి తోటలో కోయకండి, ఈ పక్కనే అదిగో అక్కడెక్కడో వేరే వాళ్ళది ఉంటది, అందులో కోసుతానండి. అక్కడ ప్యాం పౌరాలు ఉన్నాయి కదా. గోదావరి దగ్గర నుంచి అలాగే ఎన్ని కొనుక్కుని చల్లగా తింటా వచ్చామండి. ఫైనల్ గా ఇది మా కొబ్బరి తోట అండి, కనబడుతుంది కదా మీకు అంతానే. కొబ్బరి తోటలోకి వచ్చి అలాగే మంచం వేయించి సరదాగా రిలాక్స్ అవుదాం అనుకుంటున్నాం అనమాట. ఇదంతానే వెనకాల కొబ్బరికాయలు అయ్యి ఉండేయండి, ఇప్పుడు పీస్ తీసేసి అమ్మకానికి పెట్టేసినట్టున్నారు. అవి కూడా ఉంటే బాగుండేది. దింపు తీయించాడ తోలు తీసి మనకి అవన్నీ చేస్తారు కదా, అవి కూడా ఒకసారి పెడతానులే. అవి వేరే చోట జరుగుతుంది. ఇదైతే మాత్రం కొబ్బరి తోట అండి. ఈ మధ్య ఒక్క పొడేనండి, ఒక్క పొడికి ఒక్క తోట అంటారండి. అవి వేయించాము ఈ మధ్య, అవి కూడా చూపిస్తామండి మీకు ఒకసారి. అటు పక్కన ఉంటాయి. తోటలోకి రావడమే మానేసామండి ఈ మధ్య. బాబా ఇక్కడ బాగా గేదెలనే కట్టేస్తున్నట్టున్నారు, అన్ని కనబడుతున్నాయి. అంటే జాగ్రత్తగా చూసుకున్నాను బాబు వెళ్ళి వాళ్ళు అందరూ. అక్కడ చూడండి ఇటుకు తెయించామండి మొన్న, ఆ ఇటుకంతనే కాలుతున్నాం అనమాట, ఇటుకు పట్టీలు. అక్కడికి వెళ్ళలేదు ఎందుకంటే పొక్క కొట్టేసిన తర్వాత నేనా ఇంకెవరినైనా గుర్తుపట్టలేరు మరి. ఆ పక్కన అరటి తోటలు ఉంటాయండి. ఒక్క చెట్లు అన్నాం కదండి, సరిగా కాపు రాలేదనుకున్నాను బాబు. డాడీకి చెప్పాలి సార్ అసలు. అదే మనం తమలపాకులో పెట్టుకుంటాం కదండి, తమలపాకులో పెట్టుకు రాసుకుని ఇందులో కాయలాగా వచ్చి మనం బయట తీసుకోవడమే. ఈ మధ్య బాగా పనిచేస్తుంది, ఇది వ్యాపారం బాగుందన్నారు కానీ నాకు ఎక్కడ కనబట్టలేదు మరి. అక్కడ ఉన్నాయండి కాయలు. కొబ్బరి చెట్టు ఉంటుంది కదా, కొబ్బరి చెట్టుకి చెల్లులాగా ఉంటుంది కానీ కొబ్బరి చెట్టు లాగా ఉండదు, అంతే చెల్లులాగా ఉంటుంది. కొబ్బరి చెట్టు ఏమో తిట్టంగా ఉంటుంది నాలాగా, ఇదేమో బాగా స్లిమ్ గా ఉంటుంది అనమాట, కొంచెం సన్నగానే. బాబాయ్ మా లక్ష్మి ఇక్కడే ఉంది, దాని గురించి మాట్లాడలేదు అనుకో ఫీల్ అయిపోద్ది. ఆగండి. వీడికి ఎవడన్నా ఉద్యోగం ఇస్తే బాగుండు, ఖాళీగా ఉండి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెడుతున్నాడు. హాయ్ లక్ష్మి, ఏం చేస్తున్నావు? అదే మా లక్ష్మి ఇప్పుడే పైకి లేచింది, ఇలా వెళ్తున్నానని. ఇక్కడ తోటలో కట్టేస్తామండి, కొబ్బరి తోటలో ఊరికే. పాపం లేచి చూస్తుంది నా గురించి చెప్పట్లేదని. మా లక్ష్మికి అందరూ హాయ్ చెప్పిన తర్వాతే దాన్ని చెప్పడం రాలేదని మీరు ఫీల్ అవ్వకండి. తినడం మానేసింది గురించి, దాని గురించి వెయిట్ చేస్తుంది, ఇప్పుడు తినేస్తుందిలే. ఇంకా తిను, మనకు తినడం ఎక్కువైపోతుంది, గేదెలకి ఎక్కడ వేస్తాము. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. సరే లండాగా వెళ్దాం పదండి. ఇంకా ఇప్పుడు వచ్చామండి ఇందులోకి. ఇది అరటి తోట. మనకు ఆ రోడ్డు అవతలేమో కొబ్బరి తోట వేయించామండి, ఇక్కడ అరటి తోట వేయించాము. ఇప్పుడు గెల్లు వస్తున్నాయి, తీయించాలన్నమాట. ఇంకా మొగ్గలేదు, చాలా చిన్న చిన్నగా ఉన్నాయి, అవుతా ఉన్నాయి. ఇది కొట్టించేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ దానికోసం కొబ్బరిదే వేయించేసామండి. అరటి తోట చాలా కష్టమైపోతుంది. ఇంకా గెలలు మీకు కనబడుతున్నాయండి దగ్గరికి. అవి అక్కడ నుంచి ఉండవు గెల, ఆ గెలని వచ్చినాయి. ఇది కొంచెం ఇంకా అయిపోద్దండి, ఒక నెలలోనే అయిపోద్ది అనుకుంటున్నాను నేను. మేమైతే ఇంకో 2 రోజులు బయలుదేరిపోతున్నాం. మాకు తిరిగి అదృష్టం లేదయ్యా అరటికెల్లో. ఇంకా తర్వాత అక్కడ వరకు ఉంటుందండి తోట మొత్తం, చివరి వరకుని అదంతా అనడాలంటే ఇప్పుడు మన వల్ల అవదు. కానీ ఒక మీకు కనబడితే మాత్రం లుక్ ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఉంటది. ఎన్ని సెంట్లు నాకు గుర్తులేదండి, ఇప్పుడు డాడీని అడగాలి వెళ్ళి. తర్వాత ఇక్కడ పనోడు ఉండాలి, ఆడు కనపడలేదు. 30 ఎకరాలు ఉన్నాయండి, 30 సెంట్ ఉన్నాయండి బాబు. సెంట్కి 30 సెంట్ అంటండి ఇది. ఇక్కడ చూసారా అరటికల కింద పడిపోయిందండి, పాడు చేస్తున్నారండి బాబు. అంటే ఎక్కడో ఉంటాం మనం, రావడం కుదరక. అప్పుడు కూడా వచ్చినాయి చూసారా, గెల్లయి పడిపోయినాయి. సరిగానే మనకి ఉన్నప్పుడు చూసుకోవట్లేదు, అన్ని పడేయారు. చెప్పాలండి నాన్నగాండి ఆ పని సీని ఎవడో ఉంటాడండి, ఆ సీని కానీ తీయించండి బాబు, అసలు సరిగా పని చేయట్లేదని చెప్పాలండి, తీయించేస్తానండి. ఇంటికి కట్టుకెళ్ళి అరిటాకులు మంచిగా బోయింటంటే ఎంత బాగుంటుంది కదండి బాబా. మీకు గాని కావాలనుకో మా అరటి తోటలో కోయకండి, ఈ పక్కనే అదిగో అక్కడెక్కడో వేరే వాళ్ళది ఉంటది, అందులో కోసుకుతానండి.
మాదైతే నీ రోడ్డుకి ఇలాగా ఆనుకుని ఉంటదండి. రోడ్డు వెనక్కుండా చూసారా ఆయన చూపెడుతున్నారు చూడండి, అది కోసుకోండి. ఇటు పక్కన ఉండదు చూడండి, రోడ్డు దగ్గరలో ఉన్నది మాత్రం కోయకండి బాబా, రోడ్డు దూరంగా ఉన్నది కోసుకోండి, అది మాది కాదు. అనుకున్నాం కదా మీకు కోనసీమ అందాల్లో. అందుకే ఫస్ట్ మా కొబ్బరి తోట, మా అరటి తోట, ఆ ఒక్క తోటలో మా గేదెలు అవన్నీ చూపించాం కదా. సో ఇది ఈ పొలాలండి. దీని తర్వాత ఇంకా ముందుకెళ్తే కొంచెం ఇందాక చెప్పాను కదా, కొబ్బరికాయలు దింపు తీయించడం, ఆ గుట్లయి చాలా బాగుంటాయి. ఇటుకు బట్టీలేమో దగ్గర పెట్టేసాము, కొబ్బరికాయలు అయితే కొంచెం దూరంగా ఉంటుందండి, అది చూపిస్తాను కొంచెం అక్కడికి వెళ్ళిన తర్వాత. ఇంటి పట్టుకొద్దాం కొబ్బరికాయలు తీయించి అక్కడికి ఎలాగ వెళ్ళాం కదా అని. దింపు ఎక్కించేస్తున్నారంటే ఇవ్వాలంటే మన వాళ్ళు సరే రాకుండా మీకు లోపలికి వెళ్ళి చూద్దాం. ఎక్కించేస్తున్నారు మనకు తెలీదు, తీసేస్తున్నారు ఇవాళ మనకు చెప్పలేదు. మనం వెళ్తామని చెప్పాం కానీ పట్టుకుపోతున్నట్టు తెలియదండి మనకి. అలా చూపించాం మేము. ఇవన్నీ కొబ్బరి దింపండి, అక్కడ నుంచి కొంచెం ఇక్కడ మనకు ప్లేస్ బాగా దొరికిందని ఇక్కడ ఎట్టించాం అనమాట మొత్తం అన్నీ. కొంచెం ఇలాగ డ్రైగా ఉంటాయి కదా, డ్రై అన్నో పక్కన ఏం చేస్తామండి, ఇలా కొంచెం ఎండిపోయినాయి అన్నీ కొంచెం ఫ్రెష్ అన్నో పక్కేసి అలాగే దేని సెపరేట్ అయిపోద్ది. మనకి ఇంకా వెనక పక్కన ఉంటుందండి, ఇదంతా ముందే వేస్తాం కొబ్బరికాయలు. వెనకాల ఏం చేస్తామంటే ఇవన్నీ తీసేస్తాం కదా, తీసేసిన కొబ్బరికాయలు కొన్ని ఎక్స్పోర్ట్ చేస్తారు కదా, తీసేసి సెపరేట్ అండి అవి వెనకాల ఉంటాయి అనమాట. మీకు లాంగ్ షర్ట్లు కనబడుతుందా, అక్కడ ఉంటుంది పెచ్చు మొత్తం ఏంటంటారు కొబ్బరికాయ డొక్కు తొక్క ఉంటుందా వెనకాల ఉంటారు, అవన్నీ చేస్తారు. అవన్నీ సెపరేట్గా వెనకాల ఉంటాయి అనమాట. జనాలందరూ వెనకాల పని చేస్తున్నారు, మేమైతే మామూలు గుట్ట వేయించాం అనమాట ఇక్కడ ఇదంతా. సో ఇలా మొత్తం అంతా ఉంటుందండి. కింద కొబ్బరికాయ అవుతుందండి, తీసేసి నేను పక్కన వేసి వర్షాన్ని తడకుండా పాడైపోతాయి కదా, అలా కప్పేస్తాము. ఇదేం గోరంటాకు, వెళ్ళి ముందు గోరంటాకు పెట్టుకోవాలి. కాకపోతే ఇంకా మత్తగారింటికి వెళ్ళిపోతానేమో. ఇలాగా అంటే దీని చూడ ఎలా వేసి ఉంచితే అలా పెరిగిపోయింది బోలంతా, కటింగ్లు చేస్తూ ఉంటాం. కానీ ఇది గోరంటాకు చెట్టు అనమాట. అది అయిపోయింది, ఇంకా బయలుదేరదాం పదండి. అల్లుళ్ళతో మాంగారు పొద్దున్న మనం అరటి తోటల వరకు తీసాం కదండి. అరటి తోటలు అయిన తర్వాత అవి చూసిన తర్వాత నాకు ఆకలేసింది, ఇంటికి వెళ్ళిపోయాను. ఏంటి మమ్మీ ఎవడీడు? ఇంకా ఇవాళ చూపించింది ఏంటంటే, ఇప్పుడు మా తోట పక్కన కొంచెం పొలం ఉందండి, ఎంతో లేదులే కొంచెం చేను. ఇదిగో ఈ మొక్క కనబడుతుంది కదా, ఇది కొంచెమే అనమాట. ఇంకా మనది అయిపోయింది కదా, ఆల్రెడీ కోత అయిపోయింది, మళ్ళీ కొంచెం వెయిట్ చేయాలి. అందుకే లోపు అయితే ఏమంటారు వరి ఇంకా రాలేదు, అంటే మొక్కలా లేదు, మొత్తం అంతా ఇలా అయిపోయిందండి. ఇంకా లోపలికి వెళ్ళడం కుదరలేదండి. ఇంకా అటంతానే చాలా చాలా మట్టును జారిపోతామని భయం వేసింది. ఇదంతానే మినువులు పెసలు ఆ టైపులో వేసారనమాట మా వాళ్ళు. మళ్ళీ ఇంకో గెటప్లు వచ్చాం, ఎందుకంటే బనానా తోట దగ్గరికి వెళ్ళాం కదా, వెళ్ళి తిరిగి వచ్చినోడికి తెగ ఆకలేసింది. ఇంకా ఆకలేసిన ఇంటికి వెళ్ళి శుభ్రంగా కుమ్మేసి ఇంకా సాయంత్రం అంటే ఇంకా ఆల్మోస్ట్ 4 అయిపోతుంది. అందుకని కొంచెం తిని రిలాక్స్ అయ్యి ఇప్పుడు మళ్ళీ బయలుదేరామండి ఇంకా రోడ్డు అమ్మటాన్ని మీకు చూపించడం కోసం. ఇక్కడ ఇంక పొలం అంతారండి ఇలాగా గోదావరి మీకు చూపిద్దాం అనుకున్నాను అందాలో, అందులో మా పొలాలు. సో గోదావరి పొలాలు చూసారు కదండి, ఇలా మొత్తం అంతా ఇలా ఉంటాయి. కానీ ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ సమ్మర్ కదండి, కోత అంతా అయిపోయింది, ఇంకా మళ్ళీ వేయాలి ఇంకో టర్మ్. అందుకని జస్ట్ అంతా ఏమంటారు పైరు లేదు, ఆ వరి అదంతా లేదు. బట్ మామూలుగా పొలాలు చూపించగలుగుతున్నాను. కానీ అదే మనం మొన్న ఇప్పుడు డిసెంబర్లో వచ్చినప్పుడు అయితే మంచిగా పొలాలు ఎన్ని నాట్లు జరుగుతున్నాయండి. ఈ టైంలో అసలు ఏమీ లేవు. బట్ ఒకసారి మీకు అలా మా పొలాల గట్లు, తర్వాత గట్ల మీద కొబ్బరి చెట్లు వ్యూ అంతా బాగుంటుంది కదా, అందుకని ఒకసారి మొత్తం చూపెడదామని చూపెడుతున్నాను. చూడండి ఎంత బాగుందో. అక్కడ పేంపౌరాలు ఉన్నాయి కదా, ఆ పేంపౌరాలు మా చెల్లిని మా మరిది గారు తోటలో పడి తిరుగుతున్నారు. అలాగా నేను మీకోసం వ్లాగ్ చేస్తున్నాను. బయట గాలి వస్తుందండి, గాలి అదిరిపోయింది అనుకోండి, చాలా బాగుంది. మంచం వేసుకుని కూర్చుంటే ఇంకా అలా నిద్రట్టేద్దని బాబు, ఇంటి దగ్గర తిన్న తిండికి అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. ఇవాళ ఫిష్ ఫ్రై కూడా చేశారమ్మా. ఇంకా ఫిష్ ఫ్రై చేసిన తర్వాత తిన్న తర్వాత ఈ గాలి చూస్తున్నారు ఎంత గాలి వస్తుందో, చల్ల గాలి. లేకపోతే ఎండలోని సమ్మర్లో అసలు తిరగపోతుంది నేను, చల్ల గాలి వస్తుందండి. ఈ గాలికి ఇంకా పడుకుంటే బాగుంది అనిపిస్తుంది. కానీ మీకోసం కష్టపడి ఎలాగైనా సరే ఈ వ్యూ అంతా చూపించాలని చెప్పి మళ్ళీ మళ్ళీ ఉండదు కదా, అందుకని అంతా చూపెడుతున్నాను. సో తర్వాత డ్రోన్ షాట్ వేయించాలండి పైనుంచి, కొబ్బరి చెట్లు వ్యూ అంతా బాగుండేలాగా. బట్ ఇది పొలాలో ఇదంతా అనమాట. ఇంకొంచెం ముందుకెళ్తేనే కుండలేశ్వరం అంటారండి, కుండలేశ్వరం దగ్గర నుంచి కొంచెం ముందుకెళ్తేనే ఆ గోదావరి గట్టుది ఇంకోటి ఉంటుంది వాటర్ది, అది కూడా చూపెడతాను. అదండి ఇక్కడతో అవజేద్దాము. నెక్స్ట్ ఎపిసోడ్ మళ్ళీ వారం చూసేద్దామా. బై బై బై. ముగ్గులు ముంగిళ్ళు